విజయనగరం ఎంపీగా చార్జ్ తీసుకోవడం జరిగింది. ఇంతకుముందు నేను బాపట్ల జిల్లాలో ఎంపీగా 27 months నేను అక్కడ ఎంపీగా చేయడం జరిగింది. దాని తర్వాత ఈరోజు ఎస్పీ విజయనగరంగా చార్జ్ తీసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా గవర్నమెంట్ సీఎం గారికి, డీజీపీ గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. మా మీద నమ్మకం ఉంచి ఇక్కడ నాకు విజయనగరంకి పంపడం జరిగింది. సో విజయనగరం జిల్లాలో our main priority will be on the control of ganja. So ఈ విజయనగరం జిల్లా, ఈ ఏఎస్ఆర్ జిల్లాకి నేమింగ్ డిస్ట్రిక్ట్ ఉండడం వల్ల, వైజాగ్కి నేమింగ్ ఉండడం వల్ల, అండ్ ఒడిశాకి దగ్గర ఉండడం వల్ల సో కొంత గాంజా ప్రభావం నాకున్న ఇన్ఫర్మేషన్ పరంగా ఇక్కడ కొంత ఉంది. సో దాని మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రయారిటీ పరంగా దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం జరుగుతుంది. సో ఇక్కడ ఏమైనా ఈ ప్రాంతంలో ట్రాన్స్పోర్టేషన్ అవుతున్నా కానీ, లేకపోతే ఇక్కడ లోకల్ కన్సంప్షన్లో మీద కానీ వీ విల్ బి వెరీ వెరీ ఫర్మ్ అండ్ స్ట్రిక్ట్. అదేవిధంగా విమెన్ సెక్యూరిటీ, మహిళల సురక్ష మీద కూడా మేము ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా ఈ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ ఎక్కడైనా రిపోర్ట్ అయితే దాని మీద ఇమీడియట్గా చాలా స్ట్రిక్ట్ అండ్ ఫర్మ్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా సిబ్బంది సంక్షేమానికి కూడా వి విల్ గివ్ ప్రయారిటీ. సో మెన్ వెల్ఫేర్ని ఎలా మనం ఇంప్రూవ్ చేయగలము దాని మీద కూడా పనిచేయడం జరుగుతుంది. దాంతోపాటు ఇన్ జనరల్ పోలీస్ సర్వీసెస్ అంటే ఎవరైనా పోలీస్ దగ్గరికి వస్తే ఏదో బాధలో వస్తారు, ఏదో ప్రాబ్లంలో వస్తారు. సో వాళ్ళు వచ్చేటప్పుడు పోలీస్ రెస్పాన్స్ ఎలా ఉండాలి, వాళ్ళ ప్రాబ్లం, వాళ్ళ బాధ పరిష్కారం చేసేలాగా, వాళ్ళకి హరాస్మెంట్ లేకుండా పోలీస్ యాక్షన్ ఉండాలని ఆ ఉద్దేశంతో కృషి చేస్తాను. సో మొత్తం విజయనగరం పోలీస్ అంతా కలిసికట్టుగా ఒక టీమ్గా ఏర్పడి ఇవంతా చేయడం జరుగుతుంది. సో అందరూ ఆఫీసర్స్ కూడా నాకు సహకరిస్తారని నాకు నమ్మకం ఉంది. సో రాబోయే రోజుల్లో విజయనగరం జిల్లాకి మంచి పేరు వచ్చేలాగా అండ్ మన జిల్లా ప్రజలకి మంచి పోలీస్ సర్వీసెస్ అందించేలాగా మేము కృషి చేస్తామని నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఎమర్జింగ్ ఫీల్డ్ ఆఫ్ క్రైమ్, చాలా ఎక్కువ సైబర్ ఫ్రాడ్ జరుగుతున్నాయి. సో ఒకటి దాని మీద అవేర్నెస్ పెంచడానికి మేము కృషి చేస్తాము. దాని తర్వాత ఏమైనా సైబర్ క్రైమ్ రిపోర్ట్ అయితే దాన్ని ఇన్వెస్టిగేట్ ఎలా చేయాలి, దాంట్లో చాలా మందికి ఆఫీసర్స్కి కూడా దాని ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలనేది అవగాహన పెద్దగా లేదు. దాని మీద వాళ్ళకి అవగాహన ఇచ్చేలాగా, ట్రైనింగ్ ఇచ్చేలాగా చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా ఏమైనా రిపోర్ట్ అయితే దాని మీద ముద్దాయిలు పట్టుకునేలాగా కూడా చర్యలు తీసుకుంటాం. ఇంప్రూవ్ చేయవచ్చు అండ్ ఎలా ఇది మొత్తం రూట్స్ నుంచి తీసేలాగా చర్యలు తీసుకుంటాం. కొన్ని ప్రాంతాల్లో స్టాఫ్ కూడా ఇక్కడ ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి, ట్రాఫిక్ పరంగా ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంత రివ్యూ చేసుకున్నాక విల్ కమ్ అప్ విత్ ఎన్ యాక్షన్ ప్లాన్ అండ్ మీ దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటాము. సో